రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతిగానముల చేత కీర్తించబడుతూ ఉన్న, కొనియాడబడుతూ ఉన్న మా దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. సూర్యుడు ఉదయించినది మొదలుకొని ఈ సూర్యాస్తమయము వరకు నాయనా, ఏ నిమిషమున మమ్మల్ని విడిచిపెట్టక వదిలిపెట్టక అయా కాపాడారు, రక్షించారు తండ్రి. స్తోత్రాలు. ప్రతి ప్రయాణమును క్షేమంగా మార్చారు, ప్రతి ప్రయత్నములో తోడై ఉన్నారు. ఎటువంటి ఆకలి బాధలు లేకుండా, నష్టాలు లేకుండా పోషించారు, దీవించారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రిన మరొకసారి సజీవులుగా మీ పాద సన్నిధి నా కుటుంబముతో కలిసి ఈ విధముగా మీ నామాన్ని స్తుతించుకునే, మీకు ప్రార్థించుకునే గొప్ప అవకాశం దయచేసినందుకు కూడా స్తుతులు చెల్లిస్తున్నాము, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని అని రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనములో మీ లేఖనము సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రాత్రి యందు మేమందరము కూడా మీ పాద సన్నిధిన చేస్తూ ఉన్న మా యొక్క విన్నపములను, మా యొక్క ప్రార్థనలను నీవు అంగీకరిస్తావు అని తండ్రి చాలా సుస్పష్టముగా మాట్లాడుతూ ఉన్నందుకు స్తోత్రాలు. ఎవరైతే బిడ్డలు కన్నీరు గారుస్తూ కృంగిపోతూ బాధతో ఈ రాత్రి అందు ఈ సమయంలో మొరబెడుతున్నారో అయా, వారి ప్రార్థన విన్నపములను ఆలకించి వారికి జవాబు దయచేయండి తండ్రి. ఎటువంటి సమస్యతో, ఎటువంటి బలహీనతతో, ఎటువంటి ఇబ్బందితో వారున్నా ఈ రాత్రి అందు బిడ్డలకు మీ నుంచి సమాధానము దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, అనేక మంది ప్రార్థనలో ఉన్నారు. వారందరిని బట్టి కూడా పేరు పేరున మీ దైవజనుడిగా అడుగుతున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా, జవాబు దయచేయండి. అనారోగ్యము అనే సమస్యలు ప్రతి ఒక్కరిని తండ్రి చుట్టుముట్టి ఉన్నాయి. యవనస్తులు, వృద్ధులు, చిన్నవారు అని తేడా లేకుండా అనేక మంది రాత్రి అందు అనారోగ్యముతో మీ పాద సన్నిధిన చేరారు. అయా, వారందరికీ అయా ఈ రాత్రి అందు సంపూర్ణమైన స్వస్థత వచ్చునుగాక. ఎస్ లార్డ్, దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, చేతబడి శక్తులు అన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల వచ్చునుగాక. ఎటువంటి భయంకరమైన రోగములైనప్పటికీ వాటి నుంచి కూడా విడుదల సంపూర్ణముగా దయచేయండి తండ్రి. నాయన, డిప్రెషన్ లో ఉన్న వారిని లేవనెత్తండి, ఆత్మహత్య తలంపులను తీసివేయండి, ఓటమి అంచుల్లో ఉన్న వారిని గెలిపించండి, నిరుత్సాహంతో ఉన్న వారి హృదయంలో ఆశను కలగజేయండి ప్రభువా. అయ్యా, ప్రార్థిస్తున్నామయ్యా, అప్పులు ఎవరైతే కలిగి ఉన్నారో అప్పులు లేకుండా కృప చూపించండి, ప్రశాంతంగా జీవించే కృప చూపించండి. వారికి ఎటువంటి అప్పు ఈ రాత్రి ఉన్నప్పటికీ ప్రతి అప్పు నుంచి కూడా విడుదల వచ్చునుగాక. నాయన, వారి చేతుల కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించండి. అయా, అద్భుతముగా వారు ఉన్నత స్థానమునకు ఎదిగే కృప చూపించండి తండ్రి. ఎంతో మంది వివాహాల కోసం అడుగుతున్నారు అయా, తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారు. మంచి సంబంధం, సాటి అయిన సహాయం బిడ్డలకు దయచేయండి. అయా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నాయన, వారు అనుకుంటున్న ఆ జాబ్ను బిడ్డలకు మీరే ఈ రాత్రి యందు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. ఎంతో మంది తండ్రి మారు మనసు లేక చెడు వ్యసనాలు కలిగి పాపములో చెడులో జీవిస్తున్నారు. అటువంటి జీవితాల నుంచి వారు బయటికి వచ్చి మారు మనసు కలిగి పరిశుద్ధముగా జీవించే కృప చూపించండి. కుటుంబంలో సమాధానం దయచేయండి అయ్యా, గొడవలు తీసివేయండి, మనస్పర్ధలు, అనుమానాలన్నిటినీ తొలగించండి. భార్య భర్తలను అయా కలపండి నాయన, రక్త సంబంధికుల మధ్య ఆస్తి తగాదాలు లేకుండా కృప చూపించండి. యవన బిడ్డలందరూ కూడా లోబడి జీవించే కృప చూపించండి నాయన. ఆయా దేశాలకు వెళ్తున్నారు, వీసాలలో, ఇమిగ్రేషన్స్లో కావలసిన డాక్యుమెంట్స్లో
కృప చూపించండి. ఎక్కడ మోసపోకుండా, ధనాన్ని వృధా చేసుకొనకుండా సహాయము దయచేయండి ప్రభువా. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రాత్రంతను మీరే తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు ఈ రాత్రిని కలగకుండా సురక్షితముగా బిడ్డలను భద్రపరచండి నాయన. అయ్యా, కోర్టు కేసుల్లో చిక్కుబడి ఉన్నారు తండ్రి, వారి వైపు న్యాయము జరిగించి బిడ్డలకు విడుదలను దయచేయమని అడుగుతున్నాము నాయన. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అని అప్లికేషన్స్ పెట్టుకున్నారు తండ్రి. అన్ని అప్లికేషన్స్ కూడా శాంక్షన్ చేయబడును గాక. ఎస్ లార్డ్, మా భారతదేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బార్డర్స్లో ఉంటున్నటువంటి సైనికులను, వారి యొక్క కుటుంబములను అందరినీ కూడా ఈ రాత్రి యందు ఆశీర్వదించుమని, దీవించుమని నాయనా. మేమందరము కూడా అలసిపోయి ఉన్నాము, సేద తీరబోతున్నాము. మీ యొక్క అగ్ని కంచె, రక్షణ కవచము మా గృహాల చుట్టూ దయచేయండి. దురాత్మక్రియలు, దొంగలు, శత్రువులు, హానికరమైన పరిస్థితులు ఏవీ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నెమ్మది కలిగి ప్రశాంతముగా కంటి నిండా సేద తీరే భాగ్యము దయచేయమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ యొక్క నామాన్ని స్తుతించుకునే గొప్ప అవకాశము మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.